దేవాదాయ శాఖ మంత్రి. వీడు ఎలాంటోడంటే, అక్కడ కేరళలో శంకరాచార్యులు వారు పుట్టిన ప్రదేశం ఉంది, కాలడి అని చెప్పి. అక్కడ శంకరాచార్యులు వారి పేరు మీద దేశంలోనే దాదాపు అతిపెద్ద సంస్కృత విశ్వవిద్యాలయం ఉంది, శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం అని చెప్పి. ఆ విశ్వవిద్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి బీఫ్ ఫెస్టివల్ అరేంజ్ చేశాడు. వాడు దేవాదాయ శాఖ మంత్రి. అటువంటి వ్యక్తిని వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రి పెట్టారు. కానీ ఈ మధ్యనే అక్కడ గురువాయూర్ అని చెప్పి చాలా పెద్ద దేవాలయం, చాలా మంది తెలిసి ఉంటుంది, ఏనుగులు గుడి చుట్టూ తిరగడం అత్యద్భుతంగా ఉంటుంది ఆ దేవాలయం. నేను వ్యక్తిగతంగా చూశాను కాబట్టి నాకు తెలుసు. ఆ దేవాలయం అక్కడ ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి చక్కగా అక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే దాన్ని ఈ మధ్య ప్రభుత్వం లాగేసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇది కేరళ పరిస్థితి. ఇక ఒరిస్సా, కేవలం పూరి జగన్నాథ్ స్వామికి సంబంధించిన భూములు మాత్రమే 60,000 ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. 60,000 ఎకరాలు అంటే కేవలం